ఈరోజు మనం నేర్చుకునబోయేటువంటి అంశము దేవుని చేత కట్టబడే నిత్యమైన నివాసము. మనం నేర్చుకునబోయేటువంటి అంశము మరొకసారి దేవుని చేత కట్టబడే నిత్యమైన నివాసము. మూలవాక్యాన్ని చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నది అని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు భూమి మీద మన నివాసము అంటున్నాడు, అలాగనే పరలోకమందు నిత్యమైన నివాసము అంటున్నాడు. రెండు నివాసముల గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ప్రస్తావించడం అనేది జరిగింది. ఏంటి ఆ నివాసములు అని మనం పరిశీలన చేసినట్లయితే, మొదటి వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటున్నాడు. మన గుడారము అంటున్నాడు, నివాసము అంటున్నాడు. ఎక్కడ ఇది మనం ధరించుకున్నటువంటిది అని అంటే భూమి మీద అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ నివాసాన్ని గురించి ఏమని చెప్తూ ఉన్నాడు అని అంటే శిథిలమైపోయినను అంటున్నాడు. శిథిలమైపోయేటువంటిది అంటున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటున్నాడు. దేనిని గురించి ఇక్కడ శిథిలమైపోయేటువంటి గుడారము లేదా నివాసము అంటూ ఉన్నాడు అని అంటే, మనమై ఉన్న ఆత్మ ధరించుకున్నటువంటి ఈ ప్రకృతి సంబంధమైన శరీరమును గురించి అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, ఇక్కడ రెండవ నివాసం గురించి చెప్తూ ఉన్నాడు. ఏంటా నివాసం అని అంటే, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నది అని ఎరుగుదుము అంటున్నాడు. మనకు తెలుసు అంటున్నాడు. మనం ఎరుగుదుము అంటున్నాడు. అంటే మనకు తెలుసు. ఏంటి మనకు తెలుసు? ఏం తెలుసు మనకి అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రికను రాస్తూ చెప్తూ ఉన్నాడు అని అంటే, పరలోకమందు మనకొక నివాసం ఉన్నది అని మనకు తెలుసు అంటున్నాడు. ఎటువంటిది ఆ నివాసము? ఎవరి చేత కట్టబడినటువంటిది ఆ నివాసము అని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, ఆ నివాసం గురించి చెప్తూ ఉన్నాడు.
నిత్యమైనది అంటున్నాడు. నిత్యమైనటువంటి నివాసం, నిత్యము ఉండేటువంటి నివాసం ఎక్కడ ఎవరి చేత కట్టబడుతుంది అని అంటే దేవుని చేత కట్టబడుతూ ఉంది. మరి ఇది ఎక్కడ ఉంది? భూమి మీద ఉందా అని అంటే కాదు. ఎక్కడ ఉంది అని అంటే పరలోకమందు ఉన్నది అని మనము ఎరుగుదుము అంటున్నాడు. మనము అని అంటే ఎవరు? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి మరి సంఘానికి పత్రికను రాస్తూ ఉన్నాడు. మనము ఎరుగుదుము, మనకు తెలుసు, మనకు ఉన్నది, పరలోకమందు మనకు ఉన్నది అంటున్నాడు. మనకు అనంటే ఎవరికి అనంటే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఎవరికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు అనంటే కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి. మరి సంఘము అనంటే ఎవరు? సంఘము అనంటే ఎవరు అని మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికలోని మొదటి పత్రికలో 2వ వచనం నుండి చూస్తే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటున్నాడు. అంటే ఎవరికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు? కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి మొదటి పత్రికను రాస్తూ ఏమని చెప్తూ ఉన్నాడు? కొరింథీలో ఉన్న దేవుని సంఘము అంటున్నాడు. దేవుని సంఘం అని అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అనగా దేవుని సంఘం అని అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి వారు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి వారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు అంటున్నారు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు అంటే రక్షింపబడినటువంటి వారు, విశ్వాస గృహమునకు చేర్చబడినటువంటి వారు, విశ్వాసులు, క్రీస్తును ధరించుకున్నటువంటి వారు, క్రీస్తు యేసునందు విశ్వాసము వలన దేవుని కుమారులుగా మరి పిలువబడేటువంటి వారు. ఇది దేవుని సంఘము అంటే క్రైస్తవులు, అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి వారు, క్రీస్తు యేసు ద్వారా మరి పాప క్షమాపణ నుండి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి దేవుని కుమారులుగా తీర్చబడినటువంటి వారు, దేవుని కుమారులు. వీరికి అపోస్తలుడైన పౌలు గారు పత్రికను రాస్తూ చెప్తూ ఉన్నాడు. మనం ఎరుగుదుము అంటున్నాడు, మనకు తెలుసు అంటున్నాడు. ఏం తెలుసు అని అంటే మనకు పరలోకమందు ఒక నివాసం ఉన్నది అని. మనకు పరలోకమందు నివాసం ఉంది, అది నిత్యము ఉండేటువంటిది, నిత్యమైన నివాసము పరలోకమందు ఉన్నది అని మనము ఎరుగుదుము, మనకు తెలుసు, ఇది దేవుని చేత కట్టబడినటువంటిది అంటున్నాడు. మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోకంలో ఉండడానికి గుడారాన్ని నిర్మించుకోవడం అనేది జరుగుతుంది, ఇల్లు కట్టుకోవడం అనేది జరుగుతుంది, ఆ ఇంటిలో నివసించడం అనేది జరుగుతుంది. అంటే మనమై ఉన్నటువంటి ఆత్మ ధరించుకున్నటువంటి ఈ శరీర సంరక్షణ కొరకు మనిషి ఏం చేస్తూ ఉన్నాడనంటే మరి గుడారాన్ని నిర్మించుకుంటూ ఉన్నాడు, ఒక నివాసాన్ని నిర్మించుకుంటూ ఉన్నాడు, ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు, ఆ ఇంటిలో నివాసం ఉంటూ ఉన్నాడు. మరి ఆ నివాసము ఎప్పుడూ ఉంటుందా? ఎప్పటికీ ఉంటుందా అని అంటే ఉండదు. తను నిర్మించుకున్నటువంటి నివాసము ఏమైపోతుంది అని అంటే శిథిలమైపోతుంది. అలాగే తాను ధరించుకున్నటువంటి శరీరము కూడా ఏమైపోతుంది అని అంటే శిథిలమైపోతుంది. ఎందుకనంటే దేవుడు
మనమై ఉన్నటువంటి ఆత్మ ధరించుకున్నటువంటి శరీరాన్ని ఎక్కడి నుండి తీశాడు అని అంటే మంటి నుండి తీశాడు. దేవుడు ఏమంటూ ఉన్నాడు అని అంటే నీవు మన్నే గనుక మన్నైపోదు అంటున్నాడు. నీవు మన్ను గనుక మన్నైపోదువు అంటున్నాడు. అలాగే ప్రసంగి గ్రంథకర్త కూడా ఏమని చెప్తూ ఉన్నాడు అని అంటే మన్నైనది వెనుకట వలె మన్నైపోవును అంటున్నాడు. అది వెనుక అంటే అది ముందు ఏంటనంటే మన్ను అంటే మనమై ఉన్నటువంటి మనమై ఉన్న ఆత్మ ధరించుకున్నటువంటి శరీరము ఏమైపోతుంది అని అంటే శిథిలమైపోతుంది. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి అన్నీ కూడా ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా ఏమైపోతుంది అని అంటే మరి లయమైపోతుంది. ఇది ఇది కంటికి కనిపించేటువంటిది. ఈ సృష్టి క్షయమైపోయేటువంటిది, ఇది లయమైపోయేటువంటిది, నశించిపోయేటువంటిది. ఇది నిత్యము ఉండేటువంటిదా అని అంటే కాదు. దేవుని చేతి పని అయినటువంటి ఈ ఆకాశము, ఈ భూమి ఇవి లయమైపోతాయి. కంటికి కనిపించేటువంటివి, చలించేటువంటివి ఇవన్నీ కూడా ఏమైపోతాయి అని వాక్యం చెప్తుందనంటే లయమైపోతాయి, క్షయమైపోతాయి, ఇవి ఉండవు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మనం పరిశీలన చేసినట్లయితే మరి ఇక్కడ ఈ కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు పత్రికను రాస్తూ ఏమని చెప్తూ ఉన్నాడు అని అంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయేటువంటిది అంటున్నాడు. ఎందుకనంటే ఈ నివాసము ఎక్కడి నుండి తీయబడింది అని అంటే మంటిలో నుండి తీయబడింది. ఇది మన్ను అంటున్నాడు. మన్ను అయినది వెనుకట వలె మన్నైపోవును అంటున్నాడు. మనం పరిశీలన చేసినట్లయితే మరి ప్రకృతి సంబంధమైన ఈ లోకంలోనికి మనిషి ఎలా ప్రవేశిస్తూ ఉన్నాడు అని అంటే తల్లి గర్భములో ఈ ప్రకృతి సంబంధమైనటువంటి శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలోనికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఈ ప్రకృతిలో జీవించాలి అని అంటే ఏముండాలి అని అంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఉండాలి. ప్రకృతి సంబంధమైన శరీరము కలిగి ఉన్నవాడే ఈ ప్రకృతిలో నివసించగలడు, ఈ ప్రకృతిని మరి అనుభవించగలడు. ఈ ప్రకృతిని అనుభవించాలి అని అంటే మనకి ఏముండాలి అని అంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఉండాలి. మనమై ఉన్నటువంటి ఆత్మకు ఏముండాలి? ప్రకృతి సంబంధమైన శరీరం ఉండాలి. ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని మనం ఎక్కడ ధరించుకుంటూ ఉన్నాము అని అంటే తల్లి గర్భంలో ధరించుకుంటున్నాం. మనమై ఉన్నటువంటి ఆత్మ తల్లి గర్భంలో శరీరమును ధరించుకుని ప్రకృతి సంబంధమైన శరీరమును ఈ ప్రకృతిలోనికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఈ ప్రకృతిని అనుభవించడం అనేది జరుగుతుంది. అయితే ఈ శరీరము నిత్యము ఉండేటువంటిదా అని అంటే నిత్యము ఉండేటువంటిది కాదు అంటున్నాడు. ఇది శిథిలమైపోయేటువంటిది అంటున్నాడు. ఇది శిథిలమైపోయేటువంటిది అంటూ ఉన్నాడు. ఎందుకనంటే మనమై ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరమును విడిచిపెట్టక తప్పదు, విడిచిపెట్టాలి. కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు 89వ కీర్తన 48వ వచనంలో మనం చూసినట్లయితే మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అంటున్నాడు. ఏంటి ఈ మరణము ఈ దేనికి సంబంధించినటువంటి మరణము గురించి ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు అని అంటే శరీర సంబంధమైన మరణం. మనమై ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరమును విడిచి
పోవడము, ఇది శరీర సంబంధమైన మరణం. మరణంను చూడక బ్రతుకు నరుడెవడు అంటున్నాడు. అంటే ప్రతి మనిషి కూడా మరణించక తప్పదు. పుట్టినవాడు గిట్టక తప్పదు. అంటే పుట్టినవాడు చనిపోక తప్పదు, మరణించక తప్పదు. అంటే ఈ శరీరంను వదిలి వెళ్ళక తప్పదు, ఈ శరీరంను విడిచిపెట్టి వెళ్ళాలి. ఎందుకనంటే మనం పరిశీలన చేసినట్లయితే ఈ ఈ భూమి మీద మనం జీవించేటువంటి ఈ జీవితానికి దీనికి ఏమి నిర్ణయింపబడింది అని అంటే మరి ఒక కాలం నిర్ణయింపబడింది. ఆయుష్కాలము అంటాడు కీర్తనకారుడు 90వ కీర్తనలో 10వ వచనాన్ని మనం చూస్తే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము అంటున్నాడు. దేని గురించి దీనిని చెప్తూ ఉన్నాడు అని అంటే మనమై ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి దానిని గురించి చెప్తూ ఉన్నాడు. మా ఆయుష్కాలము, ఈ భూమి మీద మేము జీవించేటువంటి జీవిత కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు, అయినా వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అంటున్నాడు. అది త్వరగా గతించును. మన దినములు, ఈ భూమి మీద మన దినములు అతి త్వరగా గతించిపోతాయి అని మరి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం పరిశీలన చేసినట్లయితే మన ఆయుష్ కాలానికి మితి అనేది ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. యోబు రాసినటువంటి మాటలు మనం పరిశీలన చేసినట్లయితే 14వ అధ్యాయం 5వ వచనంలో నరుల ఆయుష్కాలము పరిమితి కలది అంటున్నాడు. యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే నరుల ఆయుష్కాలము అంటే మనమై ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరంతో ఈ భూమి మీద జీవించేటువంటి కాలము పరిమితి లేనిదా అనంటే కాదు, అది పరిమితి కలది అంటున్నాడు. దానికి ఒక పరిమితి ఉంది, దానికి ఒక లిమిట్ ఉంది. నరుల ఆయుష్కాలానికి పరిమితి ఉంది. ఇది పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మెంచజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు అని వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. అంటే భూమి మీద మనము ఈ శరీరంతో జీవించేటువంటి జీవిత కాలానికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి ఉంది దానికి. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటున్నాడు. ఈ నివాసము శిథిలమైపోయినను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒకనొక సందర్భంలో ఏమని చెప్పారు? ఈ గుడారమును ఈ దేవాలయమును పడగొట్టడి, నేను మరలా దానిని కట్టుదును అని చెప్పడం అనేది జరిగింది. దేనిని గురించి ఆయన చెప్పడం అనేది జరిగింది? తాను ధరించుకున్నటువంటి శరీరం గురించి చెప్పడం అనేది జరిగింది. అంటే ఇది శిథిలమైపోయేటువంటిది. ఈ శరీరము భూమి మీద మనము ధరించుకున్న ఉన్నటువంటి ఈ శరీరము ఏమైపోతుంది అని అంటే శిథిలమైపోతుంది. ఎందుకనంటే ఇది మన్నైపోవును అంటున్నాడు. నువ్వు మన్ను కనుక మన్నైపోతావు అని దేవుడు ఈ శరీరం గురించి చెప్పడం అనేది జరిగింది. మన్నైనది వెనుకటి వల్లనే మన్నైపోవును అంటున్నాడు. శరీరం అది మన్ను వెనుక ఏంటది అని అంటే మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును అంటున్నాడు. శరీరం గురించి చెప్పబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటనంటే మన నివాసము ఈ శరీరము, ఈ ప్రకృతిని అనుభవించటానికి మనము ధరించుకున్నటువంటి ఈ ప్రకృతి సంబంధమైన శరీరము
ఇది మొన్నైపోతుంది, ఇది శిథిలమైపోతుంది, ఇది క్షయమైపోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఈ ప్రకృతిలో మనకు కనిపించేటువంటివన్నీ కూడా ఏమైపోతాయి అని అంటే శిథిలమైపోతాయి. ఈ పంచభూతాలు ఏమైపోతాయి అని అంటే లయమైపోతాయి. పేతురు గారు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనం నుండి మనం చూస్తే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవడు కూడా నశించకూడదు, అందరూ మారు మనసు పొందాలి అని దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడట. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును అంటున్నాడు. ఈ పంచభూతాలు నింగి, నేల, నిప్పు, నీరు, ఈ భూమి, ఇవన్నీ కూడా, ఈ పంచభూతాలు, గాలి, ఇవన్నీ కూడా ఏమైపోతాయి అని అంటే లయమైపోతాయి అని ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. అంటే ఈ ప్రకృతి ఏమైపోతుంది అని అంటే లయమైపోతుంది. ఈ ప్రకృతి సంబంధమైన, మనం ధరించుకున్నటువంటి ఈ ప్రకృతి సంబంధమైన శరీరం కూడా ఏమైపోతుంది అని అంటే లయమైపోతుంది అనేటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. అలాగే రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ వచనం నుండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది అంటున్నాడు. సృష్టి కూడా కనిపెడుతూ ఉందట. సృష్టికి నిరీక్షణ ఉంది, కనిపెడుతూ ఉంది. దేనికి? ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుకుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాక ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అంటున్నాడు. మనం ఓపికతో కనిపెట్టే వారముగా ఉన్నాం. మనకు నిరీక్షణ ఉంది. మనం దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము అని అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనము కూడా సృష్టి ఏ విధంగానైతే నిరీక్షణ కలిగి ఉందో, సృష్టి ఏ విధంగానైతే ఎదురు చూస్తూ ఉందో, కనిపెడుచు ఉందో, అలాగే మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అంటున్నాడు. అంటే ఏంటి? అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము ఉలుగుచు ఉన్నాము అంటున్నాడు. దేహ విమోచనము కొరకు కనిపెట్టుచు ఉన్నాము అంటున్నాడు. మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోకంలో కూడా మరి పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకోవడం అనేది జరుగుతుంది. ఈ శరీర సంరక్షణ కొరకు ఒక పేదవాడిని చూసినట్లయితే తాను మరి తన శరీర సంరక్షణ కొరకు ఒక ఇంటిని నిర్మించుకోవడం అనేది జరుగుతుంది.
దానికంటే ఒక పెద్ద భవనాన్ని నిర్మించుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? దానిలోనికి ఎప్పుడు ప్రవేశిస్తానా అని దాని కొరకు ఎదురు చూడడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనము ఒక దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. దేని కొరకు అని అంటే ఆత్మ సంబంధమైన శరీరం కొరకు, దేవుని చేత కట్టబడేటువంటి నిత్యమైన నివాసం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. దానిని ధరించుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఏం జరగాలి? దేహము యొక్క విమోచనం జరగాలి. దేహము యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనము దీనిలో ములుగుచున్నాము అంటున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే దేహం యొక్క విమోచనం ఎప్పుడు జరుగుతుంది? మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి మనిషి కూడా ఈ లోకంలో జీవించడం అనేది జరుగుతుంది. ఈ లోకంలోనికి ప్రవేశించినటువంటి ప్రతి మనిషి కూడా అంటే తల్లి గర్భంలో ప్రకృతి సంబంధమైన శరీరమును ధరించుకొని ఈ ప్రకృతిలోనికి ప్రవేశించి ఈ ప్రకృతిలో జీవించినంత కాలము ఈ ప్రకృతిలో జీవించడం అనేది జరుగుతుంది ఆ శరీరంతో. తర్వాత ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అనేది జరుగుతుంది. మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు విశ్వాసులైనటువంటి వారు, క్రీస్తునందు నిరీక్షణ కలిగినటువంటి వారు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటే క్రీస్తుని రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు వారు క్రీస్తుని రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటే మనం పరిశీలన చేసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి ప్రవేశించడం అనేది జరిగింది. ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఆయన ఎలా ఈ లోకంలోనికి వచ్చాడు? ఆయన ఈ లోకానికి ఎలా వచ్చారు? ఎలా పంపబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపేను అనేటువంటి మాట మనకు కనపడుతుంది. రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించెను అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఏ శరీరంతో ఈ లోకంలోనికి రావడం అనేది జరిగింది అని అంటే పాప శరీరాకారంతో. అంటే పాప శరీరాకారము అని అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, పాపము చేయగలిగే స్వభావము కలిగినటువంటి శరీరము, ఈ ప్రకృతికి లోబడే తత్వం కలిగినటువంటి శరీరము, ఆ శరీరముతో క్రీస్తు ఈ లోకంలోనికి ప్రవేశించడం అనేది జరిగింది. అది ఈ లోకంలోనికి ప్రవేశించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది జరిగింది. దేవుని చిత్తాన్ని జరిగించడం అనేది జరిగింది. సిలువ వేయబడడం అనేది జరిగింది. సిలువ వేయబడినటువంటి ఆయన మరణించడం అనేది జరిగింది. అంటే ఈ శరీరాన్ని వెళ్ళడం అనేది జరిగింది. ఇదే మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు, దేవుని చేత పంపబడినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు
ఏ శరీరంతో ప్రవేశించారు అని అంటే మంటి శరీరంతో. మన వంటి స్వభావం కలిగినటువంటి మనము ధరించుకున్నటువంటి శరీరము ఎటువంటి స్వభావం కలిగి ఉన్నదో అటువంటి స్వభావం కలిగినటువంటి శరీరముతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ప్రవేశించడం అనేది జరిగింది. రెండోసారి ఎలా 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 రెండోసారి ప్రత్యక్షం అవుతారు, ఎక్కడికి వస్తారైనా అని అంటే ఆకాశ మండలంలోకి రావడం అనేది జరుగుతుంది. ఆయన ఎలా ప్రత్యక్షం అవుతారు అనేటువంటి విషయానికి వస్తే పాపము లేకుండా అంటున్నాడు. మొదటిసారి పాప శరీరాకారంతో ఈ లోకానికి ప్రవేశించడం అనేది జరిగింది. అంటే ప్రకృతి సంబంధమైన శరీరంతో ఈ లోకంలోకి ప్రవేశించడం అనేది జరిగింది. రెండవసారి ఎలా రాబోతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అని అంటే మహిమగల శరీరంతో, అంటే పాపము లేకుండా అని అంటే మహిమగల శరీరంతో, ఆత్మ సంబంధమైన శరీరంతో ఆయన ఆయన ప్రత్యక్షంలో అనేది జరుగుతుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఆయన ఎందుకు వస్తారు అని అంటే తన కొరకు కనిపెట్టుకుని ఉండు అని రక్షణ నిమిత్తము అంటున్నాడు. ఏంటి రక్షణ? ఎవరికి రక్షణ అని తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ. తన కొరకు కనిపెట్టుకుని వారు ఎవరు అని అంటే క్రైస్తవులు. క్రైస్తవులు ఎవరు అని అంటే రక్షింపబడినటువంటి వారు, పాపము నుండి విమోచింపబడినటువంటి వారు, రక్షింపబడినటువంటి వారు, విశ్వాసులు, క్రైస్తవులు, రక్షింపబడినటువంటి వారి రక్షణ నిమిత్తము అనంటే ఏంటి రక్షణ అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారి రెండో రాకడలో ఏం జరుగుతుందో మనం మరి గుర్తించగలగాలి, మనం తెలుసుకోవాలి. ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రికను రాస్తూ 15వ అధ్యాయం చెప్తూ ఉన్నాం. మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సహోదరులారా నేను చెప్పినది ఏమనగా 50వ వచనం, 15వ అధ్యాయం 50వ వచనం, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్న నేరదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను అంటున్నాడు. ఏంటి ఆ మర్మము అని అంటే మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబోరములోగా గాని మనమందరము మార్పు పొందుదుము అంటున్నాడు. బోరములోగునప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అంటే మరి ఇక్కడ క్రీస్తు రెండో రాకడ కొరకు కనిపెట్టుచున్నటువంటి ఈ విశ్వాసులకు అపోస్తలుడైన పౌలు గారు పత్రికను రాస్తూ ఏమని చెప్తూ ఉన్నారంటే మనము మరి జీవం కలిగి ఉన్నాము, మనం ఈ లోకంలో జీవించుచున్నాము. ఇప్పుడే క్రీస్తు రాకడ మరి సంభవించినట్లయితే, ఇప్పుడే క్రీస్తు రెండోసారి వచ్చినట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ కాలంలో జీవం కలిగి ఉన్నటువంటి అంటే సజీవులుగా ఉన్నటువంటి వారికి ఈ పత్రికను రాస్తూ, జీవించి ఉన్నటువంటి వారికి ఈ పత్రికను రాస్తూ చెబుతూ ఉన్నాడు, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము అంటున్నాడు. అంటే మనము అంటే జీవించి ఉన్నటువంటి మనము, ఈ ప్రకృతి సంబంధమైన శరీరంతో ఉన్నటువంటి మనము ఏమవుతాము అని అంటే మార్పు పొందుతాము. క్రీస్తు రెండో రాకడ ఇప్పుడు సమీపించినట్లయితే ఆ పత్రిక రాసేటువంటి సమయానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు, మనము నిద్రించము గాని అంటే మనము ఇంకా మరణించకుండా ఉంటే, మనము చనిపోకుండా ఉంటే, మనం క్రీస్తునందు ఉన్నటువంటి వారము కనుక మనము మార్పు పొందుదము అంటున్నాడు. మనము మార్పు పొందుదము, ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము.
పూర్వం రోగునప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు అంటున్నాడు. అంటే క్రీస్తునందు నిద్రించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏమవుతారని అంటే వారు అక్షయులుగా లేపబడతారు అంటున్నాడు. మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము అంటున్నాడు. మరలా చెప్తున్నాడు, మనము మార్పు పొందుదుము. ఇక్కడ ఎవరెవరి గురించి చెబుతూ ఉన్నాడు అని అంటే క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతుల గురించి చెప్తున్నాడు. క్రీస్తునందు నిలిచి ఉన్నటువంటి, జీవించుచూ ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి నీతిమంతుల గురించి చెప్తున్నాడు. క్రైస్తవులమైనటువంటి మనము నీతిమంతులము, మనము రక్షింపబడ్డాము, మనము క్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డాము, పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాము. రక్షింపబడినటువంటి మనము, ఆ రక్షణను కొనసాగించుతున్నటువంటి మనము మరి క్రీస్తు రెండవ రాకడ సమీపించినట్లయితే, క్రీస్తుని రెండవ రాకడ సంభవించినట్లయితే, క్రీస్తు రెండోసారి వచ్చినట్లయితే, ఇప్పుడే వచ్చినట్లయితే మనము మార్పు పొందుదుము అంటున్నాడు. క్రీస్తునందు క్రీస్తునందు పరిశుద్ధపరచబడినటువంటి మనము, పరిశుద్ధమైనటువంటి మనము, నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము, నీతిమంతులమైనటువంటి మనము ఏమవుతాము అని అంటే మార్పు నందుతాము. మరి క్రీస్తునందు నిద్రించినటువంటి వారి సంగతి ఏంటి అని అంటే వారు ఏమవుతారంట? మృతులు అక్షయులుగా లేపబడదు అంటారు. ఏ మృతులు? క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను సజీవులకే దేవుడును గాని మృతులకు దేవుడిని కాదు అంటున్నాడు. సజీవులు ఎవరు అనంటే మరి సజీవులు ఎవరు అనంటే క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు, అలాగే క్రీస్తునందు నిలిచి ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులు. ఈ ప్రకృతి సంబంధమైన శరీరంలో నివసించేటువంటి మనము ఏమవుతాము అని అంటే నిలిచి ఉన్నట్లయితే మార్పు పొందుతాము. ఈ శరీరం విడిచి వెళ్ళిపోయినట్లయితే అక్షయులుగా లేపబడతామంట. వారు అక్షయులుగా లేపబడతారు, నిలిచి ఉన్నటువంటి వారు కూడా అక్షయులుగా మార్చబడతారు. ఇప్పుడు జరుగుతుంది ఇది అని అంటే క్రీస్తుని రెండవ రాకడలో ఇది జరుగుతుంది, ఇది సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్చిమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్చిమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అంటున్నాడు. ఇది ఎవరి విషయంలో, ఈ వాక్యం ఎవరి విషయంలో నెరవేర్చబడింది అని అంటే యేసుక్రీస్తుని విషయంలో నెరవేర్చబడింది. యేసుక్రీస్తుని విషయంలో నెరవేర్చబడింది. మర్చిమైన శరీరము అమర్త్యతను ధరించుకోవడం అనేది జరిగింది. అక్షయతను ధరించుకోవడం అనేది జరిగింది. విజయమందు మరణము మృంగివేయబడడం అనేది జరిగింది. ఇక్కడ చెప్తే ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము అంటున్నాడు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పాప శరీర ఆకారంతో ఈ లోకంలోనికి ప్రవేశించడం అనేది జరిగింది. ప్రకృతి సంబంధమైన శరీరంతో ఈ లోకంలోనికి ప్రవేశించడం అనేది జరిగింది. ఈ లోకంలో జీవించినటువంటి ఆయన దేవుని మరి సంకల్పాన్ని నెరవేర్చడం అనేది జరిగింది. దేవుని చిత్తాన్ని జరిగించడం అనేది జరిగింది. దేవుణ్ణి మహిమపరచడం అనేది జరిగింది. ఆయన శరీరం ఏమైంది అని అంటే అక్షయమైన శరీరంగా మార్పునుంది. అక్షయతను ధరించుకుంది, అమర్త్యతను ధరించుకుంది. అంటే ఇక్కడ ఏమైంది అని అంటే విజయమందు మరణము మృంగివేయబడింది. ఈ వాక్యము ఎవరి విషయంలో నెరవేర్చబడుతుంది అని అంటే క్రీస్తుని సంబంధుల విషయంలో నెరవేర్చబడుతుంది. క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు వారి విషయంలో నెరవేర్చబడుతుంది. క్రీస్తుని రెండవ రాకడ సమయానికి ఎవరైతే సజీవులుగా ఉంటారో, అంటే ఈ ప్రకృతి సంబంధమైన శరీరములతో నిలిచి ఉంటారో,
వారి విషయంలో కూడా నెరవేర్చబడుతుంది. వారు ఏమవుతారని అంటే మార్చబడతారు. ఇరువురు కూడా అక్షయులుగా మరి మారడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు వాక్యం ఏమని చెప్తుందనంటే ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అనేటువంటి విషయం చెప్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 44వ వచనంలో ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అంటున్నాడు. మరి ఆత్మ సంబంధమైన శరీరం ఎవరికి? ఈ ఆత్మ సంబంధమైన శరీరం ఎవరికి అని అంటే క్రీస్తుని సంబంధులకు, క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులకు, క్రీస్తుని రెండవ రాకడ సమయానికి క్రీస్తునందు ఉన్నటువంటి మరి నీతిమంతులకు, వీరికి ఆత్మ సంబంధమైన శరీరం. ఇది ఎప్పుడు పొందుకోవడం అనేది జరుగుతుంది అని అంటే 42వ వచనంలో చెప్తూ ఉన్నాడు. మృతుల పునరుద్ధానము అంటున్నాడు. మృతుల పునరుద్ధానము ఎప్పుడు జరుగుతుంది? మృతుల పునరుద్ధానము ఎప్పుడు జరుగుతుంది? మృతుల పునరుద్ధానం అంటే క్రీస్తుని రెండవ రాకడ సమయంలో, క్రీస్తుని రెండవ రాకడ సమయంలో జరిగేటువంటి మృతుల పునరుద్ధానం గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి మరి క్రైస్తవులకు, కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి పత్రికను రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అంటున్నాడు. ఎవరికిది అని అంటే కొరింథీయులకు రాసిన పత్రిక రెండో పత్రికలో ఐదో అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకు ఉన్నది అంటాడు. మనకు ఉన్నది అని ఎరుగుదమంటాడు. మనకు తెలుసు అంటున్నాడు. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ ప్రకృతి సంబంధమైన శరీరంతో ఈ లోకంలో జీవించేటువంటి మనము దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నామని, దేహం యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. క్రీస్తుని రెండవ రాకడ కొరకు నిరీక్షిస్తూ ఉన్నాము, ఎదురు చూస్తూ ఉన్నాము. అప్పుడు ఏం జరుగుతుందని పరలోకము నుండి వచ్చు అంటే పరలోకము నుండి వచ్చు మన నివాసము. ఏంటి నివాసము? మనకుంది అంటున్నాడు. మనకుంది దేవుని చేత కట్టబడేటువంటి దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు ఉన్నది. ఆ పరలోకమందు ఉన్నటువంటి ఆ నివాసము మనము ధరించుకుంటాము. ఆ నివాసాన్ని మనం ధరించుకున్నప్పుడు మనము అక్షయులముగా మార్పు పొందుతాము. మరి మృతులు అక్షయులుగా లేపబడతారు. ఆ శరీరాన్ని ధరించుకోవడం అనేది జరుగుతుంది. పరలోకమందు మనకున్నది అంటున్నాడు. ఇది ఏ శరీరము అని అంటే ఆత్మ సంబంధమైన శరీరం. ఇది ప్రకృతి సంబంధమైన శరీరము కాదు. ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ఎవరు పొందుకుంటూ ఉన్నారని అంటే ఈ లోకంలోనికి ప్రవేశించేటువంటి ప్రతి ఒక్కరూ, తల్లి గర్భంలో నుండి ఈ లోకానికి ప్రవేశించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది. ప్రకృతి సంబంధమైన శరీరము ప్రకృతి సంబంధమైన శరీరంతో తల్లి గర్భంలో నుండి లోకంలోనికి ప్రవేశించడం అని జరుగుతుంది. ఈ ప్రకృతిలోనికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఆత్మ సంబంధమైన శరీరము ఎవరికి అని అంటే క్రీస్తు సంబంధులకు మాత్రమే. ఇది క్రీస్తు సంబంధులకు మాత్రమే. ఎందుకనంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు 2వ వచనంలో, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము అంటున్నాడు. దిగంబరులు ఉన్నారు. దిగంబరులు వస్త్రములు ధరించుకున్నటువంటి వారు ఉన్నారు. దిగంబరులు వస్త్రము ధరించుకున్నటువంటి వారు. ఈ వస్త్రము ధరించుకున్నటువంటి వారు ఎవరు అని అంటే పరలోకము నుండి
వచ్చేటువంటి ఆ నివాసము ఏదైతే ఉందో, దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా ఆ నివాసం అంటే పరలోకం నుండి వచ్చేటువంటి ఆ నివాసము ఆత్మ సంబంధమైన శరీరము, అక్షయమైన శరీరము, అమర్చమైన శరీరము. ఆ శరీరాన్ని మనం ధరించుకుంటాం. మనం వస్త్రము ధరించుకునే వారముగా ఉంటాము. మనకు మాత్రమే ఈ శరీరం, క్రీస్తుని సంబంధులకు మాత్రమే ఈ ఆత్మ సంబంధమైన శరీరం. ఎందుకనంటే మృతుల పునరుద్ధానం ఎవరికి? మృతుల పునరుద్ధానం ఎవరికి అని అంటే క్రీస్తుని సంబంధులకు. క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు మొదట లేస్తారు. ఆ మీదట క్రీస్తునందు ఉన్నటువంటి సజీవులు మార్పు నొందుతారు. ఇరువురు ఎక్కడికి కొనుక్కోబడతారు అని అంటే ఆకాశ మండలంలోకి కొనుక్కోబడతారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఇక్కడ 15వ వచనం నుండి చూద్దాం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము, ప్రభువు రాకడ వరకు, క్రీస్తుని రెండవ రాకడ వరకు సజీవులుగా నిలిచి ఉన్నట్లయితే ఏం జరుగుతుంది చెప్తున్నాడు. మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరమంటున్నాడు. మరి మొదట ఎవరు లేస్తారని అంటే క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు మొదట లేస్తారు. వారు అక్షయులుగా లేవడం అనేది జరుగుతుంది. ఆ మీదట ఏం జరుగుతుంది అని అంటే సజీవులుగా నిలిచి ఉన్నటువంటి వారిని గురించి చెప్తూ ఉన్నాడు. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎవరు మొదట అక్షయులుగా లేపబడతారు అని అంటే క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము అంటున్నాడు. ఎవరైతే క్రీస్తుని రెండవ రాకడ సమయానికి సజీవులుగా ఉంటారో వారి గురించి చెప్తూ ఉన్నాడు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము ఈ ప్రకృతి శరీరాలతో ఉన్నటువంటి ఈ ప్రకృతి సంబంధమైన శరీరములతో నిలిచి ఉన్నటువంటి మనము మార్పు నొందుతాము అంటారు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో మనం చూసాం. మనము మార్పు పొందుదుము. ఎవరు మార్పు పొందేది? క్రీస్తుని రెండవ రాకడ సమయానికి ఈ ప్రకృతి సంబంధమైన శరీరములతో నిలిచి ఉన్నటువంటి వారు, క్రీస్తుని సంబంధులు, వారు మార్పు పొందుతారు. ఇదే మృతుల పునరుద్ధానము. ఇది ఎప్పుడు సంభవిస్తుంది అని అంటే క్రీస్తుని రెండవ రాకడ, క్రీస్తుని రెండవ ప్రత్యక్షత జరిగినప్పుడు మృతుల పునరుద్ధానం అనేది జరుగుతుంది. ఈ మృతుల పునరుద్ధానంలో ఏం జరుగుతుందని అంటే క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు మొదట లేపబడడం అనేది జరుగుతుంది. వారు లేపబడతారు. నిలిచి ఉన్నటువంటి వారు మార్పు నొందుతారు. ఇరువురు కూడా ఎలా ఉంటారు అని అంటే అక్షయులుగా ఉంటారు. అక్షయులుగా ఎలా ఉంటారు అని అంటే పరలోకము నుండి వచ్చేటువంటి ఆ నివాసాన్ని ధరించుకున్నట్టుని బట్టి, వస్త్రము ధరించుకుని వారుగా అక్షయులుగా అమర్చులుగా వారు ఉండడం అనేది జరుగుతుంది. నిత్య నివాసి అయి ఉన్నటువంటి మరి తండ్రిని పోలి క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తును పోలి మనము ఉంటాము. అనేటువంటి విషయాన్ని మరి దేవుని ఉంటాము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ వచనం నుండి మన పౌరస్థితి అంటున్నాడు. మన పౌరస్థితి ఎవరు? మనము అంటే ఎవరికి ఈ పత్రికను రాస్తున్నాడు? పౌలు గారు క్రైస్తవులకు రాస్తున్నాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారికి, రక్షింపబడినటువంటి వారికి, విశ్వాసులకు, క్రీస్తుని రెండవ రాకడ కొరకు ఎదురు చూచేటువంటి వారికి, నిరీక్షించేటువంటి వారికి ఈ పత్రిక రాస్తున్నాడు. మనము అంటాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది అంటున్నాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది.
అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఎందుకు వస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు రెండోసారి ఎందుకు వస్తున్నారు అని అంటే తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము అంటున్నాడు. ఏంటి రక్షణ అని అంటే ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకోవడం, దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము మనకున్నది అని మనకు తెలుసు. ఆ శరీరాన్ని మనం ధరించుకోవడం అనేది జరుగుతుంది. ఆ రక్షణ నిమిత్తం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. దేహ విమోచన కొరకు క్రైస్తవులమైనటువంటి మనము ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను అక్కడ నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపర్చుకున్న జారిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అంటున్నాడు. మరి దేవుడు మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు, మనందరికీ తండ్రి ఆయన దేవుడు. ఆయన ఎవరు అని అంటే ఆయన నిత్యము నివసించేటువంటి వాడు, నిత్య నివాసి. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంటుంది మన తండ్రి అయిన దేవుని గురించి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు అంటాడు. నిత్య నివాసియునైన వాడు, నిత్యము నివసించేటువంటి వాడు ఎవరు అనంటే మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు. మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి, మన యొక్క తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడు మన యొక్క దేవుడు. ఈయన నిత్య నివాసి. ఈ నిత్య నివాసిని పోలి ఎవరున్నారు అని అంటే యేసు క్రీస్తు, అదృశ్య దేవుని స్వరూపి యేసు క్రీస్తు. ఆ యేసు క్రీస్తుని స్వరూపంలోనికి ఎవరు మార్చబడతారు? ఎవరు మార్చబడతారు అని అంటే క్రీస్తు యేసుని సంబంధులు. మృతుల పునరుద్ధానం నందు క్రీస్తుని రెండవ ప్రత్యక్షత జరిగినప్పుడు క్రీస్తు కలిగి ఉన్నటువంటి ఆ మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా, సమాన రూపము, ఏ భేదం లేదు, సమాన రూపము. ఆయన కలిగి ఉన్నటువంటి మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మనదేన శరీరము అంటున్నాడు. మనం మార్పు పొందుతాము. మన దేన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అంటున్నాడు. ఇది మార్చబడుతుంది. ఈ శరీరము మార్చబడుతుంది. దేనిని ధరించుకోవడం అనేది జరుగుతుంది అని అంటే దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసాన్ని ధరించుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఎవరికి అని అంటే క్రీస్తు యేసుని సంబంధులకు మాత్రమే. ఎవరైతే మృతుల పునరుద్ధానంలో పాలువారవుతారో వారి కొరకు మాత్రమే ఈ శరీరము. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు దేనిని కోరుకుంటూ ఉన్నాడు? ఎందుకు కోరుకుంటూ ఉన్నాడు? దేనిని కోరుకుంటూ ఉన్నాడు అంటే దేనిని కోరుకుంటూ ఉన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలేనని అంటున్నాడు. మృతులలో నుండి పునరుద్ధానం నాకు కలగాలి. ఇది అపోస్తలుడైన పౌలు గారు కోరుకుంటున్నారు. ఎందుకంటే మృతుల పునరుద్ధానంలో ఏం జరుగుతుందని అంటే క్రీస్తు యేసునందు నిద్రించినటువంటి నీతిమంతులు మొదట లేస్తారు. క్రీస్తు యేసునందు మరి నిలిచి ఉన్నటువంటి సజీవులు మార్పు నొందుతారు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు నాకు ఏ విధము చేతనైనా మృతులలో నుండి పునరుద్ధానం కలగాలి అంటున్నాడు. మృతుల పునరుద్ధానం నేను పాలివాడిని అవ్వాలి అంటున్నాడు. ఎందుకనంటే దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము మృతుల పునరుద్ధానంలో పాలు గలవారికే.
ఇది మరి సిద్ధపరచబడుతుంది. మరి మనం ఎవరిని పోలి ఉంటాము? నిత్య నివాసి అయినటువంటి ఆ దేవునిని పోలి ఉన్నటువంటి ఆ క్రీస్తుని మనం పోలి ఉంటాం. మనం అందరం కూడా పరలోకంలో, నిత్యము ఉండేటువంటి ఆ లోకంలో, పరలోకంలో దేవుని మహిమకు వారసులముగా దేవుని సన్నిధిలో మనము నివసించడం అనేది జరుగుతుంది. ప్రభువుతో కూడా నిలిచి ఉంటాము అనేటువంటి విషయాన్ని మరి మనం చూడగలం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా, ఎవరితో కూడా? క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు అక్షయులుగా లేపబడతారు కూడా వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అంటున్నాడు. ప్రభువుతో కూడా ఉంటాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మరి ఈ శరీరాన్ని ధరించుకున్నప్పుడు, అంటే దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైనటువంటి ఆ నివాసాన్ని మనం ధరించుకున్నప్పుడు మనం ఎలా ఉంటాము అని అంటే క్రీస్తుని పోలి ఉంటాము అనేటువంటి విషయాన్ని మరి దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. యోహాను గారు రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో మనము దేవుని పిల్లలము అని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి. దేవుడు మనం ప్రేమించాడండి. మనల్ని ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? మనము నశించకూడదని, నిత్యము జీవించాలని, తన సన్నిధిలో తన మహిమకు వారసులుగా నిత్యము జీవించాలని మరి మనల్ని ప్రేమించే తన కుమారుని అనుగ్రహించడం అనేది జరిగింది. తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక మీదట ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, క్రీస్తుని రెండవ రాకడ జరిగినప్పుడు, క్రీస్తు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము అని ఎరుగుదుము. మనం ఎవరిని పోలి ఉంటాము అని అంటే క్రీస్తుని పోలి ఉంటాము. క్రీస్తు ఎవరిని పోలి ఉన్నాడు? తండ్రి అయిన దేవుని పోలి ఉన్నాడు. ఆయన ఎవరైనంటే నిత్య నివాసి, నిత్యము నివసించేటువంటి వాడు. ఆ పరలోకంలో నిత్యము నివసించేటువంటి ఆ దేవుని పోలి ఉన్నటువంటి క్రీస్తుని మనం పోలి ఉంటాం. ఆయనను పోలి ఉందుము. ఆ మహిమగల లోకంలో మనము నివసించాలి అని అంటే మనకేం కావాలి? మహిమగల శరీరం కావాలి. ఈ ప్రకృతి సంబంధమైన ఈ లోకంలో మనం జీవించాలని అంటే, ఈ ప్రకృతిని మనం అనుభవించాలని అంటే, ఈ ప్రకృతి సంబంధమైన శరీరము మనకు ఎలాగైతే అవసరమో ఆ మహిమగల లోకంలో ఆ మహిమను మనం అనుభవించాలని అంటే మహిమగల శరీరం మనకు అవసరం. ఈ మహిమగల శరీరం గురించి చెప్తూ ఉన్నాడు. దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము ఇది మనకుంది అంటున్నాడు. మనం దిగంబరులం కాదు. దిగంబరులకు లేదది. క్రీస్తు సంబంధులు కానటువంటి వారికి, క్రీస్తునందు కాకుండా నిద్రించేటువంటి వారికి లేదది. క్రీస్తునందు లేనటువంటి మరి వారికి, క్రీస్తునందు లేకుండా ఈ లోకంలో జీవించేటువంటి వారికి లేదది. మరి ఎవరికది అని అంటే క్రీస్తు సంబంధులకు మాత్రమే. ఆ క్రీస్తు సంబంధులు మాత్రమే మృతుల పునరుద్ధానంలో పాలివారు అవుతారు. మృతుల పునరుద్ధానంలో పాలివారైనటువంటి వారికి మాత్రమే ఆ ఆత్మ సంబంధమైన శరీరం గురించి ఏమని చెప్తూ ఉన్నాడు అని అంటే కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం 15వ అధ్యాయంలో, ఈ క్షయమైన ఈ శరీరం అంటున్నాడు. క్షయమైపోయేటువంటిది ఈ శరీరం. అందుకని భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, క్షయమైన ఈ శరీరము
ఏమవుతుందనంటే అక్షయతను ధరించుకోవడం అనేది. మనం మార్పు పొందినప్పుడు ఏం జరుగుతుందని అక్షయతను ధరించుకోవడం అనేది జరుగుతుంది. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవడం అనేది జరుగుతుంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరునంటున్నాడు. ఇది ఎవరి విషయంలో నెరవేరిందని అంటే క్రీస్తుని విషయంలో నెరవేరింది. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని విషయంలో నెరవేరింది. మరి ఎవరి యందు నెరవేర్చబడుతుంది? క్రీస్తుని రెండవ రాకడలో, క్రీస్తు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు యేసుని సంబంధుల విషయంలో నెరవేర్చబడును అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఈ వాక్యము నెరవేరును అంటున్నాడు. ఎప్పుడు నెరవేరుతుంది? ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకున్నప్పుడు. ఇక్కడ మనకు 2 శరీరాలు కనపడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటున్నాడు. ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం ఇది క్షయమైపోయేటువంటిది, ఇది మత్స్యమైనటువంటిది. మనకు ఏ శరీరం కూడా ఉన్నది అంటున్నాడు? ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అంటాడు. మృతుల పునరుద్ధానంలో పాలివారయ్యేటువంటి వారికి ఏ శరీరం కూడా ఉన్నది అని అంటే ఆత్మ సంబంధమైన శరీరము కూడా. ఈ ఆత్మ సంబంధమైన శరీరం గురించి చెప్తున్నాడు. అక్షయమైన శరీరం అంటున్నాడు, అమర్త్యమైన శరీరము అంటున్నాడు. ఇది దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము అంటున్నాడు. దీనిని మనము ధరించుకోవడానికి అపేక్షించుచూ ఉన్నాము, ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ దేహ విమోచన కొరకు మనము ఎదురు చూచుచూ ఉన్నాము అని చెబుతూ ఉన్నాడు. మరి ఇది ఎవరికి అని అంటే క్రీస్తు సంబంధులు. ఇది ధరించుకున్నప్పుడు మనం ఎవరిని పోలి ఉంటామని అంటే క్రీస్తుని పోలి ఉంటాము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మరి దీన్ని ధరించుకోవాలి అని అంటే ఏం జరగాలి అని అంటే మనకు అంటున్న మనము అని అంటే ఎవరనంటే రక్షింపబడినటువంటి వారు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి వారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు, రక్షింపబడినటువంటి వారు, ఆ రక్షణను కొనసాగించుకునేటువంటి వారు. మరి ఎవరైతే క్రీస్తు యేసును గూర్చినటువంటి సువార్తను విని ఏ మాటను వినుట వలన విశ్వాసం కలుగుతుందో ఆ మాటను విని మారు మనసు నుండి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఉంది, పాప క్షమాపణ పొందుతున్నాడు, పరిశుద్ధపరచబడుతూ ఉన్నాడు, నీతిమంతునిగా తీర్చబడుతూ ఉన్నాడు, దేవుని కుమారత్వాన్ని పొందుకుంటూ ఉన్నాడు, వాడు క్రీస్తు సంబంధి. క్రీస్తును ధరించుకున్నటువంటి వాడు క్రైస్తవుడు. వీడు ఏమవుతాడనంటే మృతుల పునరుద్ధానాన్ని పొందుకుంటాడు. క్రీస్తునందు నిద్రించినట్లయితే మొదట లేస్తాడు, క్రీస్తునందు నిలిచి ఉన్నట్లయితే మార్పు నొందుతాడు. లేపబడినటువంటి వాడు మార్పు పొందినటువంటి వారు దేనిని ధరించుకుంటారు అని అంటే దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసాన్ని. అది ఎక్కడుంది అని అంటే పరలోకమందున్నది అంటున్నా. పరలోకమందున్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. యేసు చెప్తూ ఉన్నటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుదురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. ఇక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, ఫిలిప్పుతో చెప్తూ ఉన్నారు. ఇక పై వచ్చిన భాగాలను మనం చూస్తే 14వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు.
లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను తీసుకుని పోవుదును అంటున్నాడు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఎలా ఉంటారు? నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ మీరు ఉంటారు. నేను ఎలాగైతే ఉంటూ ఉన్నానో మీరు కూడా అలా ఉంటారు. నన్ను పోలి ఉంటారు. నేను తండ్రిని పోలి ఉన్నాను. మీరు కూడా, నేను దేవుని కుమారుణ్ణి, మీరు కూడా దేవుని కుమారులు. పరలోకంలో, ఆ మహిమగల లోకంలో ఆ మహిమను అనుభవించటానికి మనం దేనిని కలిగి ఉండాలని అంటే మహిమగల శరీరాన్ని కలిగి ఉండాలి. ఆ మహిమగల శరీరం గురించి ఏమని చెప్తూ ఉన్నాడు? దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము అని చెప్పబడినటువంటి సంగతులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యం అంటే క్రీస్తును గూర్చినటువంటి సువార్త, యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ లోకంలోనికి దేవుని చేత పంపబడ్డారు, సిలువ వేయబడ్డారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు. తిరిగి లేపబడినటువంటి ఆయన మరణాన్ని నిరర్ధకం చేశాడు, జీవాన్ని అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు అని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో, ఎవరైతే నమ్మి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొంది రక్షింపబడుతూ ఉన్నారో, ఆ రక్షణను కొనసాగించుకుంటూ ఉన్నారో, పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధతను కొనసాగించుకుంటూ ఉన్నారో, వారికి మాత్రమే మృతుల పునరుద్ధానం. ఆ మృతుల పునరుద్ధానంలో పాలివారయ్యేటువంటి వారికే ఈ దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైనటువంటి నివాసం. ఆ నివాసాన్ని, దేవుని చేత కట్టబడేటువంటి నిత్యమైనటువంటి ఆ నివాసాన్ని మనము ధరించుకునేటువంటి భాగ్యము మన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించును గాక. ఇప్పటి వరకు ఎంతో ఓపికతో దేవుని వాక్యంను మరి విన్నటువంటి మీ అందరికి కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనములు. మన తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు, స్తోత్రములు.